నమస్తే ఆదాబ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఛాంపియన్ అవ్వడానికి కావాల్సింది కొంచెం హార్డ్ వర్క్, ఇంకొంచెం పేషెన్స్. పడి లేచేటువంటి ఉత్సాహం ఉన్నప్పుడే నిజమైన ఛాంపియన్ అవుతారు. అలాంటి పడి లేచే కెరటాలు మీ ముందుకు వస్తున్నాయి ఉత్సాహంగా. లెట్ మీ వెల్కమ్ ఆ కంటెస్టెంట్స్. ఈ రోజు మన మొదటి కంటెస్టెంట్ మెహబూబ్ నగర్ నుంచి వస్తోంది నదియా. తల్లి తబస్సుమ్ ఖాన్ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేర్. Hi Nadia. Hello. How are you Tali? I'm fine. What about you? Thank you so much. I'm doing good. చాలా స్వీట్ గా క్యూట్ గా కనిపిస్తున్నావు. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నా? 9th standard మహబూబ్ నగర్ రెయిన్బో స్కూల్. తబస్సుమ్ గారు నమస్తే అండి. మీరేం చేస్తుంటారమ్మా? బిజినెస్ చేస్తా మేడం. ఏం బిజినెస్ అండి? రెడీమేడ్ డ్రెస్ ఫేవరెట్ షాప్ ఉంది మేడం. వండర్ఫుల్ అండి. వెల్కమ్ టు ద షో. మీ పాప పార్టిసిపేట్ చేయాలన్నది ఎవరి కోరికండి? తనదేనా లేకపోతే మీరు చూస్తూ ఉంటారా? లేదు మేడం, తనదే చాలా ఎక్కువ ఉంది. బాగా చదువుతుందాయమ్మా? బాగా చదువుతుంది మేడం. గుడ్. ఆల్ ది బెస్ట్ చెప్పండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ కాకినాడ నుంచి వస్తున్నాడు ప్రణీత్. తల్లి లలిత మాధవి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ప్రణీత్. హలో మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ విజ్ఞాన్ భారతి కెర్లంపూడి. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను మేడం. ఎక్కడమ్మా? ప్రైమరీకి. వండర్ఫుల్. సో మీ బాబు కాన్ఫిడెన్స్ ఎంత వరకు ఉంది? వాళ్ళ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉందంటారా? హీ ఈస్ ఫుల్లీ కాన్ఫిడెంట్. వండర్ఫుల్ అమ్మా. మరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మిగతా మదర్స్ దగ్గరకు వచ్చి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ మంచిర్యాల నుంచి వస్తుంది గాయత్రి. తల్లి సంగీత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. గాయత్రి ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ కృష్ణవేణి హై స్కూల్ మంచిర్యాలలో చదువుతున్నాను. వెరీ గుడ్. అండ్ గాయత్రి దేనిలో బాగా కాన్ఫిడెంట్ గా ఉంటుంది? ఆల్ రౌండర్. వావ్, ఐ లైక్ దట్. సంగీత్ గారు మీ అమ్మాయికి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? సీక్రెట్ ఏంటి? వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్మెంట్ బాగుంది, చాలా ఉంది. వండర్ఫుల్ అమ్మాయి. ఇక్కడికి అమ్మలు వచ్చారు కానీ వెనకాల ఫాదర్స్ కూడా చాలా బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు అనమాట. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ మ్యామ్. సో వెల్కమ్ టు ద షో మ్యామ్. మీ పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు సాయి వరుణ్. తన తల్లి స్వప్న గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హలో సాయి వరుణ్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్ హైదరాబాద్ అరబిందో పబ్లిక్ స్కూల్. స్వప్న గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. మీ తమ్ముడు కదండి? కాదండి, మా బాబు. మీరు చక్కగా మీ అబ్బాయి పక్కన నుంచుంటే ఇంకొన్నాళ్ళకి మీ చెల్లి బాగుందా అని మీ అబ్బాయిని అడుగుతారేమో. అందరూ బ్రదరే అనుకుంటారు మేడం. ఇప్పటికి వావ్. మీ బాబు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడమ్మా ఈ రోజు? చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడని. వండర్ఫుల్ అమ్మా. ఆల్ ది బెస్ట్ చెప్పండి మరి. ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ గుంటూరు నుంచి వస్తోంది పావని. తన తల్లి విజయలక్ష్మి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ పావని. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 9th స్టాండర్డ్ భాష్యం హై స్కూల్. గుడ్. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారు? టీచర్ గా వర్క్ చేస్తాను. ఏం టీచర్ అండి? లెక్కల టీచర్ అని మాత్రం చెప్పకండి. ఫిజికల్ సైన్స్ అండి. మీ అమ్మాయి దేనిలో బాగా యాక్టివ్ గా ఉంటుందండి? సైన్స్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఏంటో నీకు నాకు కుదరదమ్మా. ఏమైనా క్రియేటివ్ గా ఏమైనా టాలెంట్స్ ఉన్నాయేమో చెప్పు నువ్వు పావని. డ్రాయింగ్. అయితే ఓకే. ఇంకా? సింగింగ్. వండర్ఫుల్. వెల్కమ్ టు ది షో అండి. మీ అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంతో పాటు అమ్మలు ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి మనకి సపోర్ట్ చేయడానికి వాళ్ళని మనం హెల్ప్ లైన్ గా ఉపయోగించుకోవచ్చు. నదియా నీతో స్టార్ట్ చేస్తున్నాను. టెలివిజన్ కి సంబంధించి LCD,
ఎల్ఈడి, ప్లాస్మా ఇవన్నీ దేనికి సంబంధించినవి? ది ఆప్షన్స్: ఏ డిస్ప్లే స్క్రీన్, బి సెట్ టాప్ బాక్సెస్, సి రిమోట్ కంట్రోల్స్, డి లెన్సెస్. ఆప్షన్ ఏ డిస్ప్లే స్క్రీన్. డిస్ప్లే స్క్రీన్స్. టీవీ బాగా చూస్తావన్నమాట. అమ్మ చూడరా టీవీ? చాలా తక్కువ. తబస్సం గారు, ఈ అమ్మాయి ఆన్సర్ చెప్పేసింది. డూ యూ థింక్ షీ ఇస్ రైట్? కరెక్ట్ మేడం. ఈ అమ్మాయి కరెక్టే అనుకుంటున్నారు. అండ్ నదియా, నువ్వు ఇచ్చిన ఫైనల్ ఆన్సర్ వచ్చి డిస్ప్లే స్క్రీన్స్ అండ్ దాట్స్ ది రైట్ ఆన్సర్. 10 points. ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ రెడీ? ఈ 4 5 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన వ్యక్తిపై తీసిన సినిమా ఏమిటి? ది ఆప్షన్స్: ఏ భాగ్ మిల్కా భాగ్, బి పాన్ సింగ్ తోమర్, సి సాహెబ్, డి మేరీ కోమ్. ఆప్షన్ డి మేరీ కామ్. మేరీ కోమ్ అంటాం. అండ్ టీచర్ గారు మీరేమంటారు? బాబు చెప్పింది కరెక్టే అనుకుంటున్నాను. మీరు టీవీలో సినిమాలో చూసే టైప్ లో అనిపించట్లేదా? తక్కువ చూస్తాను. తక్కువ చూస్తారు. ప్రణీత్ ఏం చేద్దాం నాన్న? మేరీ కామ్. మేరీ కోమ్. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్ ప్రణీత్. 10 points to you. మేరీ కోమ్ 5 సార్లు ప్రపంచ విజేతగా దేనిలో నిలిచారు? బాక్సింగ్. That's the right answer. Very good. And Gayatri from Mancheriala. Ready? ఎస్ మ్యామ్. Here comes your question. నీ ప్రశ్న: ఏ రాజ్యానికి రాజుని మహారాణా అని పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ కశ్మీర్, బి మేవార్, సి జునాగఢ్, డి జైపూర్. మమ్మీ. అమ్మేమనుకుంటున్నారు సంగీత గారు? ఏ అనుకుంటున్నాను మ్యామ్. కాశ్మీర్. మీరు కశ్మీర్ అని అనుకుంటున్నారు. గాయత్రి ఏం చేస్తుందో చూద్దాం. పాస్ మ్యామ్. పాస్. ఎస్ మ్యామ్. 0 for pass. అండ్ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నావు నువ్వు? బి అనుకుంటున్నాను మ్యామ్. బి ఏమిటి? మేవార్. That's the correct answer. సాయి వరుణ్ ఫ్రమ్ హైదరాబాద్. నీ ప్రశ్న: ఈ 4 ఏ యోగాసనాన్ని నిలబడి చేయాలి? ఈ ఆప్షన్స్: ఏ హలాసనం, బి శవాసనం, సి నటరాజాసనం, డి పద్మాసనం. నటరాజాసనం. నటరాజాసనం అనుకుంటున్నాం. స్వప్న ఏమనుకుంటున్నారు? కరెక్ట్ అనుకుంటున్నాను మేడం. కరెక్ట్ అనే అనుకుంటున్నారు. మీరు యోగా చేస్తారేమో కదా బాగా? ఏం లేదు మేడం. సాయి వరుణ్, వాట్ యు డు? ఏం చేస్తావు? నటరాజాసనం. నటరాజాసనం. కరెక్ట్ ఆన్సర్. 10 points. పావని ఫ్రమ్ గుంటూరు. రెడీనా? నీ ప్రశ్న: రెడీ మ్యామ్. ఈ 4 ఫేస్బుక్ తో సంబంధం లేనిది ఏది? ఈ ఆప్షన్స్: ఏ లైక్, బి కమెంట్, సి రీట్వీట్, డి టైమ్ లైన్. రీట్వీట్. రీట్వీట్ అనుకుంటున్నాం. విజయలక్ష్మి గారు ఏమంటారు? నాకు ఐడియా లేదు. మీకు సోషల్ నెట్వర్కింగ్ లేదు, మీరంతా క్లాస్ రూమ్ నెట్వర్కింగ్ మాత్రమే. పావని ఏం చేస్తావమ్మా? సి రీట్వీట్. ఓకే, రీట్వీట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10 points to you. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. నాదియా ఫ్రమ్ మహబూబ్ నగర్ 10 points, ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ 10 points, సాయి వరుణ్ ఫ్రమ్ హైదరాబాద్ 10 points, పావని ఫ్రమ్ గుంటూరు 10 points, గాయత్రి ఫ్రమ్ మంచిర్యాల 0 points. నా ముందున్నటువంటి పిల్లల స్కోర్స్ అన్ని చూడముచ్చటగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ స్కోర్స్ ఎలా పెరుగుతాయో మనం చూడాలి. లెట్స్ గెట్ ఇంటు అవర్ రౌండ్ నెంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో ఏం జరుగుతుంది? సింపుల్ గా పిక్చర్ చూపిస్తాను, పిక్చర్ కి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 points ఇస్తాను, రాంగ్ ఆన్సర్ అయితే -5 తీసేసుకుంటాను. ఇది బజర్ రౌండ్ కాబట్టి మీ చేతులు బజర్ మీద ఉండాలి. చిత్రం ద పిక్చర్ లో మొదటి పిక్చర్ స్క్రీన్ పైకి రాబోతోంది. హియర్ కమ్స్ యువర్ పిక్చర్. ఈ చిత్రంలో కనిపిస్తున్న సిటీ అమెరికాలోని ఏ స్టేట్ లో ఉంది? బజర్ మోగింది ముందుగా. ప్రణీత్. న్యూయార్క్. న్యూయార్క్. సిటీ పేరేంటి? న్యూయార్క్. సిటీ పేరు న్యూయార్క్ సిటీ అండ్ స్టేట్ వచ్చి న్యూయార్క్ అనుకుంటున్నావు. పక్కాగా అనుకుంటున్నావా? కొంచెం డౌట్ ఏమన్నా ఉందా? నో మ్యామ్. ఓకే, న్యూయార్క్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ప్రణీత్. గుడ్ జాబ్. ఈ పిల్లలు ఉంటారు చూడండి, భలే తమాషాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి అన్నీ తెలుస్తాయి, కానీ తెలిసింది చెప్పడానికి లోపల నుంచి ఏదో పీకుతా ఉంటుంది. అది ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నారు. లలిత మాధవి గారు, మరి మీ ఉద్దేశంలో పిల్లలు ఆ టెన్షన్ నుంచి బయటికి రావాలంటే తల్లిగా ఏం చేయాలి, టీచర్గా ఏం చేయాలి? అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. ఏదైనా సరే ఆన్సర్ తెలిస్తే అది రైట్ ఆర్ రాంగ్ చెప్పడానికి వాళ్ళకి మనం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేస్తారు. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారే, ఇంత స్ట్రాంగ్ బోల్డ్ గా కనబడుతున్నారే, మీ అబ్బాయి ఎందుకండి అంత భయంగా బెరుగ్గా ఉన్నాడు? హీఈస్ వెరీ కామ్ గోయింగ్. వెరీ గుడ్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ రాబోతోంది. ఈసారి ఎవరైనా ఆన్సర్ చెప్తారా లేదో చూద్దాం. హియర్ కమ్స్ యువర్ పిక్చర్. ఈ ఫోటోలో ఉన్న నగరం మీదుగా ప్రవహించే ప్రముఖ నది ఏది? మళ్ళీ బజర్ మోగింది అండ్ దట్ ఇస్ ప్రణీత్. థేమ్స్. నగరం ఏంటి? లండన్. పక్కా
పక్క ఏం చూసి అది లండన్ అని చెప్పావు? క్లాక్ ఏంటి ఆ క్లాక్? నేమ్ ఐడియా లేదు. That's the right answer. And the clock is Big Ben. Here comes your next picture on the screen. ఈ చిత్రంలో కనిపిస్తున్న నగరంలో ఎక్కువ మంది ఏ భాష మాట్లాడతారు? Buzzards Bogini, and that is Nadia. French. Pakka. Yes, sure. That's the right answer, Nadia. 10 points to you there. Round పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ లీడింగ్ విత్ 30 points. Nadia from Mehboob Nagar 20 points. Sai Varun from Hyderabad 10 points. Pavani from Guttur 10 points. Gayatri from Mancheriala yet to start 0 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో ఏం జరుగుతుంది? పదాలు వస్తాయి, పదాలని మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. పదాలకు సంబంధించిన క్లూ నేను ఇస్తాను, కానీ పదాలకు సంబంధించిన అక్షరాల్లో ఖాళీలు ఉంటాయి. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను, మీరు ఎప్పుడు పట్టుకోగలిగితే అన్ని పాయింట్లు మీ సొంతం అయిపోతాయి. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 50 పాయింట్స్, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్స్, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్స్, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్స్, అండ్ చివరి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్తే అప్పుడు -5. గెట్ రెడీ. లిటరేచర్ లో మీ మొట్టమొదటి పదం స్క్రీన్ పై వస్తుంది. ఇది 9 అక్షరాల పదం. లెటర్ నెంబర్ 9 for 50 పాయింట్స్. అందరూ వచ్చి అలాగా స్ట్రైట్ గా నిలబడండి. ఏ క్లూ రాది, వచ్చేసి నుంచుంటావా ఏంటి? నదియా, దాట్స్ ద క్లూ. అందరూ వచ్చి స్ట్రైట్ గా నిలబడండి. పాయింట్స్ ఇప్పుడు చెప్పగలిగితే బజర్ మోగింది. పావని కండిషన్. కండిషన్. ఒకసారి అక్కడ ఉన్నవి సరిపోయినాయా లేదు చూడు. CONDITION సరిపోయినాయి కదా అని ఎక్కడ పదాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అమ్మలు ఒప్పుకోరమ్మా. నా లెక్క ప్రకారం అది తప్పు ఆన్సర్ నానా. -5 దేర్. పావని నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. ఈసారి చెప్పగలిగితే 40 పాయింట్స్. లెటర్ నంబర్ 3 R వచ్చింది. లెటర్ నెంబర్ 3 లో అందరూ వచ్చి వరుసగా నిలబడండి. బజర్ మోగింది. అండ్ గాయత్రి Arranging. గాయత్రి, ఐఎమ్ సారీ నానా, అది వర్డ్ గా నేను తీసుకోలేను. సో రాంగ్ ఆన్సర్, -5. లెట్ us reveal letter number 6. అందరూ వచ్చి వరుసగా నిలబడండి. ఆ తర్వాత ఒక సర్కిల్ లాగా నిలబడండి. థర్టీ పాయింట్స్. అండ్ బజర్ ప్రెస్ చేసింది నదియా. Correction. ఒకసారి స్పెల్లింగ్ చెప్పి చూసుకో బంగారం. CORRECT. సి ప్లేస్ లో టీ ఉంది. సో ఐఎమ్ సారీ నదియా, రాంగ్ ఆన్సర్, -5. లెట్ us reveal letter number 1. F in letter number 1 for 20 points. బజర్ మోగింది. అండ్ దట్ ఇస్ ప్రణీత్. ఫార్మేషన్. Spell please. FORMATION. Right answer, Pranit. 20 points to you. Next letter, literature లో మీకోసం వస్తుంది. ఈసారి వస్తుంది 11 lettered word on the screen. Here it comes. 11 అక్షరాల ఈ పదంలో మొట్టమొదటి అక్షరం రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 11. ఇప్పుడు ఇస్తున్నాను క్లూ. 50 పాయింట్స్ ఇప్పుడు చెప్పగలిగితే. సార్ నాగార్జున గారు, సార్ నాగార్జున గారు, ఓకే 50 పాయింట్స్ కి టైం అయిపోయింది. 40 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 4 అండ్ 40 పాయింట్స్. బజర్ మోగింది. ముందుగా సాయి వరుణ్. ఎలిమినేషన్. ఎలిమినేషన్. స్పెల్లింగ్ ప్లీజ్. ELIMINATION. అని అనుకుంటున్నాం. కరెక్ట్ అయితే 40 పాయింట్లు, కాకపోతే -5. ఎలా చెప్పావు? డైలాగ్ గుర్తొచ్చింది, బ్రహ్మానందం అన్న డైలాగ్. ఏం డైలాగ్? ఎలిమినేట్ హిమ్ సార్, ఇమీడియట్లీ ఎలిమినేట్ హిమ్. Sai Varun, elimination is the correct answer. 40 points to you. చివరి పదం మీ ముందుకు రాబోతోంది. 13 అక్షరాల పదం స్క్రీన్ పై. 50 పాయింట్లకు లెటర్ రివీల్ చేస్తున్నాను. మొదటి లెటర్ నెంబర్ 8.
గెలిచామా లేదా అన్నది కాదన్నయ్యా. అండ్ బజర్ మోగింది. ముందుగా బజర్ ప్రెస్ చేసింది ఎవరు? పావని. Participation. ఆల్రెడీ ఒకసారి చిన్న దెబ్బ తిన్నావు కదా. ఎంత పోయింది ఇందాక? 5 పోయింది. కానీ ఈసారి మాత్రం 50 వచ్చేసింది. రైట్ ఆన్సర్ పావని. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పావని ఫ్రమ్ గుంటూరు 55 పాయింట్స్, సాయి వరుణ్ ఫ్రమ్ హైదరాబాద్ 50 పాయింట్స్, ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ 50 పాయింట్స్, నదియా ఫ్రమ్ మహబూబ్ నగర్ 15 పాయింట్స్, గాయత్రి ఫ్రమ్ మంచిర్యాల -5. ఈ రోజు ఛాంపియన్ ఎవరు? 5,000 రూపాయలతో పాటు సూపర్ సాటర్డే మెగా ఫైనల్ లో చోటు సంపాదించుకునేది ఎవరు తెలుసుకుందామా? లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. మన లాస్ట్ రౌండ్ డెసిసివ్ రౌండ్, విన్నర్ ని తేల్చే రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో చివరి 5 క్వశ్చన్స్ మీ ముందుకు రాబోతున్నాయి. ఈ 5 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ లేవు. ఇది బజర్ రౌండ్. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అయిపోతూ ఉంటాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తే రాంగ్ ఆన్సర్ అయితే -10, రెండో ప్రశ్న 40 పాయింట్లు ఇస్తే రాంగ్ ఆన్సర్ అయితే -20, మూడో ప్రశ్న 60 పాయింట్లు ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30, ఫోర్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 80 పాయింట్స్ బట్ రాంగ్ ఆన్సర్ అయితే -40, అండ్ లాస్ట్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 పాయింట్స్ బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50. ఈ మొదటి ప్రశ్న 20 పాయింట్ల ప్రశ్న, రాంగ్ ఆన్సర్ అయితే -10. ఈ ప్రశ్న ముని, కాంచన, గంగా ఈ సినిమాల దర్శకుడు. బజర్ మోగింది అండ్ ముందుగా ప్రణీత్. రాఘవ లారెన్స్ కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. రెండో ప్రశ్న రాబోతుంది 40 పాయింట్స్ క్వశ్చన్. ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -20. అండ్ మీ ప్రశ్న బరువును బట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద పాము ఏది? బజర్ మోగింది. ధైర్యం చేసింది గాయత్రి. గ్రీన్ అనకొండ. అనకొండ రైట్ ఆన్సర్. ఇప్పుడు వస్తున్న ప్రశ్న 60 పాయింట్స్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -30. ఆల్ ది బెస్ట్. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ 3. మీ ప్రశ్న కంప్యూటర్ కీబోర్డ్ పై ఉండే ఒక గుర్తు ఈమెయిల్ అడ్రస్ లో కనిపిస్తుంది, అదేంటి? బజర్స్ మోగాయి. ముందుగా సాయి వరుణ్. కరెక్ట్ ఆన్సర్ సాయి వరుణ్. 60 పాయింట్స్. ఇప్పుడు వస్తుంది 80 పాయింట్స్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే 80, రాంగ్ ఆన్సర్ అయితే -40. జాగ్రత్తగా ఆడండి. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఇడ్లీ సాంబార్ మీనాక్షి టెంపుల్ ఏ స్టేట్? బజర్ మోగింది అండ్ ముందుగా ప్రణీత్. తమిళనాడు. దట్స్ ది రైట్ ఆన్సర్. 80 పాయింట్స్. చివరి ప్రశ్నలో ఎవరెవరికి ఛాన్స్ ఉందో చూద్దాం. 100 పాయింట్స్ క్వశ్చన్ లో సాయి వరుణ్ 110 తో ఉన్నావు, 210 తో ప్రణీత్ ని కొట్టొచ్చు. గాయత్రి 35 లో ఉన్నావు, యు మైట్ నాట్ క్రాస్ ప్రణీత్ బట్ దెన్ 100 పాయింట్స్ ఇంపార్టెంట్. నదియా 115 అవుతుంది కానీ యు మైట్ నాట్ బి టుడేస్ ఛాంపియన్. సో లాస్ట్ క్వశ్చన్ వస్తుంది. బాయ్స్ మధ్యలో ఉన్నటువంటి ఫైట్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ 100 పాయింట్స్ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్తే వారే ఛాంపియన్ అవుతారు. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -50. మీ ప్రశ్న సుమారుగా 1 ఇంచ్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? బజర్స్ మోగాయి కానీ ముందుగా సాయి వరుణ్. 2.4. I'm sorry, Sai Varun, I can't give it to you. It's not 2.4, it's 2.54. -50. And ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి అలాగే మా మిగతా పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ అందజేయడానికి అండ్ ఈటీవీ అందిస్తున్న పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేయడానికి మన ముందుకు ఒక గెస్ట్ రాబోతున్నారు. ఈ అందమైన గాయని అందమైన పాటలు పాడుతుంది. టెలివిజన్ రియాలిటీ షో ద్వారా బయటపడి తమిళ్లో అద్భుతమైన ప్లేబ్యాక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి వర్తమాన గాయని సమీరా భరద్వాజ్. వెల్కమ్ సమీరా. థ్యాంక్ యూ. ఇలాంటి ప్లాట్ఫామ్స్ నీకు కొత్త కాదు కదా? కొత్త కాదు. ఇలాంటి వేదికల మీద కాంపిటీషన్, హై టెన్షన్ పెర్ఫార్మెన్సెస్ ఎప్పుడన్నా భయం వేసిందా? ఇప్పటికి వేస్తున్నాను. సమీరా ఛాంపియన్ చూస్తున్నారా? నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తాను. అంటే బుర్రున్న వాళ్ళు అనమాట. అప్పుడప్పుడు ట్రై చేస్తాను. ఉందా లేదా చెక్ చేసుకుందాం అని. సో ఉంటుందా లేదా? మా పిల్లలకు వచ్చినంత స్కోర్ అన్న వస్తుందా లేదా? అప్పుడప్పుడు వస్తుంది. ఓ వావ్, దట్స్ నాట్. పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి ఒక కాంపిటీషన్ యూస్ఫుల్. ఈ కాంపిటీషన్ పెద్దవాళ్ళకి అందరికీ యూస్ఫుల్. యాక్చువల్గా ఇంట్లో రోజు మనం డైలీ డే టు డే వర్క్ చేసుకుని
ఇలాంటి షోస్ చూస్తూ ఉంటే కొంచెం నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది కదా! చాలా కరెక్ట్ గా చెప్పారు సమీర. సమీర తెలుగు వాళ్ళు అయ్యుండి మీకు తమిళ్లో అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. మీ టాలెంట్ ని అక్కడ గుర్తిస్తున్నారు ఎక్కువగా. అవును. ఇప్పుడు దానికి నిరాశపడాలా లేకపోతే ఆనందించాలా? అంటే నేను బేసికల్‌గా చెన్నైలో ఉంటానండి. సో, అక్కడ ఎక్కువ ఆపర్చునిటీ గ్రాబ్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ నేను హైదరాబాద్ గూడా వస్తూ ఇక్కడ ఇది చేస్తూ ఈ రోజు మా పిల్లలందరికీ పార్టిసిపేట్ చేస్తున్న ఈ ఛాంపియన్స్ అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక అంటే ఓన్లీ స్టడీస్ గాకుండా ఏదైనా ఎక్స్‌ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్ గాని, ఎక్స్‌ట్రా టాలెంట్ ఏదైనా ఉంటే డెఫినెట్‌గా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ గనక ఎంకరేజ్ చేస్తే పెద్దయ్యేసరికి గ్యారంటీగా షైన్ అవుతారు. సో, అందుకని మీరు మీలో ఉన్న చిన్న టాలెంట్ అయినా ఏదైనా పర్వాలేదు. చిన్నప్పటి నుంచే దాన్ని బాగా పాలిష్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్‌గా మీరు పెద్దయ్యేసరికి ఆ టాలెంట్ మీలో ఉన్నది డెఫినెట్‌గా గుర్తిస్తారు. అది ఆ విషయం ఊరికే షేర్ యెస్, ఇట్స్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు సమీర. ఎందుకంటే అది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని ఇంకా బాగా బూస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ పేరెంట్స్‌కి గూడా ఇదొక మెసేజ్ లాగా అనుకున్నా. ఎందుకంటే ఎప్పుడు స్టడీస్ అని పిల్లల్ని ఇది చేసే బదులు వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్‌లో గాని, ఇష్టమైన యాక్టివిటీని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్‌గా అందులో మనసు పెట్టి చేస్తారు కాబట్టి అందులో వాళ్ళు పైకొస్తారని నా ఉద్దేశం. వండర్ఫుల్. మరి ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి మా పిల్లలందరికీ ఈటీవీ అందిస్తుంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సర్టిఫికెట్స్. ముందుగా వండర్ఫుల్ పర్ఫార్మర్ పావని. And next, Sai Varun. Gayatri from Manchiryala. Nadia from Mehboob Nagar. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ విన్నర్ కి ఈటీవీ అందిస్తుంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. అండి, మొదటి నుంచి చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చావు, కాన్ఫిడెంట్ గా ఉన్నావు. నీకు ఎలా అనిపించింది? గెలుస్తాననే ధైర్యం ఉండిందా? కంటెస్టెంట్స్ అందరూ బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. లాస్ట్ కొంచెం భయం వేసింది, కానీ గెలుస్తాను అనిపించింది. ఇక్కడ రావడం కారణం మా అమ్మాయి. వెరీ గుడ్. లలిత గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. నాకన్నా కూడా వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫాదర్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకలాగా? బాబేమో మీరే కారణం అన్నారు. అంటే మొత్తం నా వెనక వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బ్యూటిఫుల్. మీ అబ్బాయి గెలుస్తాడని మీకు మొదటి నుంచి అనిపిస్తా ఉందా? ఫుల్లీ కాన్ఫిడెన్స్ కానీ అండి. పక్క వాళ్ళిద్దరు చాలా బాగా గట్టి పోటీ ఇచ్చారు. సాయి వరుణ్ చాలా పార్టిసిపేట్ బాగుంది. తను డిసప్పాయింట్ అయినందుకు నేను బాధపడుతున్నాను. ఇది మాతృ హృదయం అంటే. వండర్ఫుల్. మిమ్మల్ని మేము కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల అవకాశం, ఛాంపియన్ ట్రోఫీ పట్టుకునే అవకాశం. ఏమనిపిస్తుంది ఇప్పుడు? అది కూడా బాబు గెలవాలి అని కోరికగా ఉంది. బట్ ఈ రోజు మా విన్నర్ కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏదో సమీర్ అక్కడి నుంచి మనం నేర్చుకుందాం. వాట్ యు సే సమీర్? ఒక చిన్న టిప్ ఇవ్వండి. ప్రణీత్, నేను షో స్టార్టింగ్ నుంచి అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు మాట్లాడేది కూడా సగం మాటలు మింగేసి సగం మాటలు మాట్లాడుతూ సో అది ఏంటంటే నువ్వు స్ట్రాంగ్గా బోల్డ్గా మాట్లాడడం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, అవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఎలాగో నువ్వు ఆన్సర్స్ అన్ని నీకు తెలుసు కదా, నువ్వు కాన్ఫిడెన్స్ ఉంది కదా మనసులో, అది జస్ట్ బయటకి ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఏమంటారు? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. వాళ్ళ అమ్మ కూడా అదే బిలీవ్ చేస్తున్నారు. నెక్స్ట్ సాటర్డే మనం ప్రణీత్ కలుస్తాం. అప్పుడు ఈ టిప్ ఏమైనా ఉపయోగిస్తాడేమో చూద్దాం. యు ఆర్ కాన్ఫిడెంట్, దెన్ గో ఫర్ ఇట్. బీ బోల్డ్. అంతే. సమీరా గారు వచ్చేసిన తర్వాత అలా సర్టిఫికేట్స్ ఇప్పించేసి ప్రైజ్లు ఇప్పించేసి పంపిస్తే బాగోదు కదా. కమ్మగా ఒక పాట పాడితే బాగుంటుంది. సమీరా, మీరు తమిళ్లో 1 ఫిల్మ్ కి పాడడం జరిగింది. తమిళ్లో 1 పేరేంటి? 1 పేరు 1నేనా? ఓకే. తెలుగులో ఆ పాట మా కోసం పాడండి. హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ ఏంజల్, అరే ఓ రాక్ స్టార్, ఐఎమ్ సింగిల్, మిస్టర్ రాక్ స్టార్, అవుదాం మింగల్, చల్ చల్ రాక్ స్టార్, చేద్దాం జింగల్, ఓకే అనరా ఓ కళాకారుడబ్బనే, గర్ల్ ఫ్రెండ్ అయ్యుండి పండగ చేసి బ్రేకప్ అయిపోదా.
ఇదేమో ఒక తమిళ్లో ఫస్ట్ లైన్ అనండి. హలో రాక్ స్టార్ నానో రేంజల్ అరేయో రాక్ స్టార్ ఆడల మూంజల్. That's okay. ఎలాగో మాకు భాష అర్థం కాదు. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సమీరా. థ్యాంక్స్ లాట్. వెరీ బ్యూటిఫుల్ ఎపిసోడ్. చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో ముగిసినటువంటి ఈ ఎపిసోడ్ నుంచి మేము సెలవు తీసుకున్నాం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుంటాం. నమస్తే అండ్ బై.